ఫిబ్రవరి 6వ తారీఖున భారతదేశం అగ్ని-3 అనే ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం ఇటు చైనా, పాకిస్తాన్లో వాళ్ళకి విపరీతమైన ఒక రకంగా ఇండియా వాళ్ళకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టే ఈ IRBM మిసైల్ అగ్ని-3తో. అగ్ని-3 ఫీచర్స్ ఏంటంటే ఒక భయోత్పాతమైన, అంటే ప్రపంచంలోనే అతి భీకరమైన, ప్రచండమైన ఒక డెడ్లీ మిసైల్గా మనం దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే దీని రేంజ్ 2500 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించగలదు. దీని స్పీడ్ చూస్తే మ్యాక్ 24 అండి, అంటే ధ్వని వేగం కంటే 24 రెట్లు అత్యధిక వేగంతో వెళ్తుందంటే ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్లు పెర్ అవర్, అంటే గంటలో 30,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అది కూడా స్పేస్ ఆకాశంలో 450 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తుందనమాట. అంటే ఆల్మోస్ట్ అది స్పేస్లోకి ఎంటర్ అయ్యి తర్వాత టార్గెట్ని ఢీకొంటుందన్నమాట. ఇది 50,000 టన్నులతో కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించే వెపన్ అంటే పేలోడు లేదా ఒక బాంబులు సుమారు 1.5 టన్నుల నుంచి 2.5 టన్నుల వరకు దాన్ని ప్రయోగించగలుగుద్ది అనమాట. అంటే చూడండి ఎంత భీకరమైన మిసైల్. తర్వాత ఇది ఎందుకు చైనా, పాకిస్తాన్లకు భయం అంటే దీన్ని ఆపే యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవి కూడా ఇటు చైనా ఇటు పాకిస్తాన్ దగ్గర లేవు. ఇది ప్రయోగిస్తే తప్పనిసరిగా టార్గెట్ ఢీకొంటుంది. అది కూడా 40 మీటర్ల యాక్యురసీతో ఢీకొంటుంది. అంటే ఖచ్చితంగా 3,500 కిలోమీటర్ల అవతల ఉన్న టార్గెట్ని తప్పనిసరిగా యాక్యురేట్గా ఇది ఢీకుంటుందన్నమాట. అంత ఖచ్చితత్వంతో ఇది ఉంటుంది. అదే ప్రయోగంలో యాక్యురసీ, దెన్ ఆకౌస్టిక్ సిస్టమ్, మాన్యూవరబిలిటీ, ట్రాజెక్టరీలు అన్నీ కూడా కరెక్ట్గా ఉందని ఈ ప్రయోగంలో తేలడం జరిగిందనమాట. తర్వాత ఈ ప్రయోగం ఇది ఏంటంటే ఇది కన్వెన్షనల్ వెపన్స్, అంటే సాంప్రదాయకమైన TNT లాంటి వెపన్స్ ఉపయోగిస్తారు. 2 న్యూక్లియర్ బాంబ్స్ ఉపయోగించవచ్చు. న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అంటే ఈ థర్మో న్యూక్లియర్ మిసైల్స్ను కూడా దీంట్లో ప్రయోగించవచ్చు అనమాట. అంటే న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్, అందుకే దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్, అంటే షార్ట్ రేంజ్ ఉన్నాయి, మీడియం రేంజ్ ఉన్నాయి. కాబట్టి ఇందులో మళ్ళీ ఇంకోటి అంటే బంకర్ బరస్ట్ బాంబుల్ని మనం ఉపయోగించవచ్చు. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఈ బంకర్ బరస్ట్ రీసెంట్గా ఇండియా కూడా తయారు చేయడం జరిగింది. అంటే భూగర్భంలోకి 500 మీటర్ల కాంక్రీట్ పిల్లర్స్ లోపలికి వెళ్ళి ఇది పేలుతుందన్నమాట. అందుకని ఆ మిసైల్ అంత పవర్ఫుల్. సుమారు ఒక్కొక్క మిసైల్ తయారు చేయడానికి మనకి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. 50 టన్నుల బరువు ఉంటుంది. ఇది 3 స్టేజ్, అంటే సాలిడ్, లిక్విడ్, ఫ్యూయల్ వాడతారు. తర్వాత దీన్ని లాంచ్ చేయడానికి ఇటు రైలు, రోడ్లు వాడతారు. కాబట్టి దీన్ని చాలా ఫ్లెక్సిబుల్గా శత్రువు కంట పడకుండా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఎక్కడుందో సోర్స్ వాడికి తెలియదు. కంపల్సరీ దీన్ని రైలు పెట్టెల్లో కూడా వెళ్ళి వేస్తారు. కాబట్టి అసలు శత్రువు అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా పసిగట్టలేడు అనమాట. అందువల్ల ఇది ఎన్ ఇన్విన్సిబుల్ వెపన్ అని పిలవచ్చు. అంటే తిరుగులేని భారత అమ్ముల పొదులో, భారత ఆర్మరీలో ఇది ఒక తిరుగులేని అస్త్రం అనమాట. అంటే ఓడింప సఖ్యం కాని అస్త్రం. ఇంకా శత్రువు మీద వేస్తే శత్రువు నాశనం తప్పితే వేరేది లేదు. ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అండి. ఇది భారతదేశం 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP అనేది ఒకటి స్టార్ట్ చేసిందనమాట. ఇందిరా టైంలో అబ్దుల్ కలాం సారథ్యంలో మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ సూర్య అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్ అంటే పంచభూతాల పేర్లు పెట్టారన్నమాట. పృథ్వీ, అగ్ని, నాగ్, త్రిశూలు, ఆకాశాల పేర్లు పెట్టారు. అప్పుడే అగ్నికి అంకురార్పణ జరిగింది. ఇది 2001 నుండి అగ్ని ఫ్యామిలీని ప్రయోగిస్తున్నారన్నమాట. అగ్ని ఫ్యామిలీలో మనకి 7 మిసైల్స్ ఉంటాయండి. అందులో అగ్ని 1, 2, 3, 4, 5, 6 వరకు ఒకటి అయితే అగ్ని ప్రైమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సుమారు 700 కిలోమీటర్ల నుండి భూమి మీద ఎక్కడి నుంచి అయినా కొట్టగలిగే 12,000 కిలోమీటర్ల రేంజ్తో ఈ వేరియంట్స్ ఉంటాయి. అగ్ని వేరియంట్స్, అగ్ని తరగతిగా లేదా అగ్ని ఫ్యామిలీ మిసైల్స్ ఉంటాయి అన్నమాట. చాలా ప్రమాదకరమైంది. ఈ అగ్ని ఫ్యామిలీ భారతదేశాన్ని ప్రపంచ పటంలో మిసైల్ ఫోర్స్ ఉన్న ఒక అద్భుతమైన దేశంగా, అంటే అమెరికా, చైనా, రష్యాలకి ఏ మాత్రం తీసుకొని ఒక అగ్ని ఈ ఫ్యామిలీ మిసైల్స్ మనం ప్రయోగిస్తాం. అందులో భాగమే ఈ అగ్ని-3 అండి. ఇప్పుడు వరకే అగ్ని-5 వరకే ప్రయోగించాలి. అది 12,000 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. ఈ అగ్ని-6 అనేది ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది 12,000 కిలోమీటర్ల రేంజ్ కంటే ఎక్కువ ఉండబోతుంది అనమాట. ఇప్పుడు ఈ అగ్ని-3ని మోడీ ఈ టైంలోనే ఎందుకు ప్రయోగించాడు అనేది ఇంకొక విషయం అనమాట. ఎందుకంటే మోడీ మలేషియా పర్యటనలో ఉన్నారు. మలేషియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, యాక్ట్ ఈస్ట్. అక్కడ చైనా, ఇండియాలకి తీవ్రమైన కాంపిటీషన్. కాబట్టి చైనా
నుంచి మేము మిమ్మల్ని రక్షించగలుగుతాం, ఇదిగో అని చూపించడం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ చైనా, ఇటు ఎంటైర్ పాకిస్తాన్ దీని రేంజ్లోకి వస్తుంది, ఎంటైర్ ఆల్మోస్ట్ సగం చైనా దీని రేంజ్లోకి వస్తుంది అనమాట. కాబట్టి ఈ మిసైల్ ద్వారా ఇటు చైనా నుంచి నేను రక్షించగలుగుతాను ప్రజాస్వామ్య దేశాలని, మీరు కాన్ఫిడెంట్గా ఉందని ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లో సింగపూరు, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఈ ఫిలిప్పైన్స్ ఇవన్నీ భయపడుతూ ఉంటాయి. వీటికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే మోడీ కరెక్ట్గా మలేషియా పర్యటనకు ముందు దీన్ని ప్రయోగించడం జరిగింది. తర్వాత అగ్ని 6 అనేది, సూర్య అనేది పెండింగ్లో ఉన్నాయి. ఈ మధ్యలో గ్యాప్ లేకుండా వీటిని ప్రయోగించడం అన్నమాట. అందుకనే భారతదేశం అగ్ని 3 ప్రయోగంతో ఒక డెడ్లీ వార్నింగ్ ఇటు పాకిస్తాన్, చైనాలకి ఇచ్చి, ఇటు మన ఫ్రెండ్లీ ప్రజాస్వామ్య చైనా రైజ్కి భయపడే దేశాలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, భారత స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ని ఇంకా శక్తివంతం చేయడం, ఇది ఒక అద్భుతమైన వ్యూహంతో భారత్ ఈ అగ్ని 3ని అద్భుతంగా ప్రయోగించిందని చెప్పొచ్చు.